ఈ ప్రాంతంలో ఇప్పుడు వచ్చిన నితిన్ కానీ యువరాజ్ కానీ విఘ్నేష్ కానీ ఈ ప్రస్తుతం ఈ ఇయర్లో స్టేట్కి ఆడి స్టేట్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఇలా చాలామంది ప్లేయర్స్ అయ్యారు. ప్రజెంట్ ఇండియన్ టీం ఫీల్డింగ్ కోచ్ ఉన్నాడు మన దిలీప్ అని. అతను కూడా ఏంటంటే మా అకాడమీలో ఫాస్ట్ బౌలర్ ఉండే, కానీ ఇప్పుడు చూస్తే ఇండియన్ టీం ఫీల్డింగ్ కోచ్ అన్నట్టు. సానియా మిర్జా ఉంది. వెన్ ఐ స్టార్ట్ ద అకాడమీ తను ఫిట్నెస్కి వచ్చేది అన్నట్టు మా దగ్గరికి. అంటే తన ఎజిలిటీ కానీ స్పీడ్ వర్కౌట్స్ కోసం. అప్పుడు మా దగ్గర టెన్నిస్ లేకుండే. సో తను కూడా ప్లేయర్ అయింది. అలానే ప్రాంజల్ ఒక పెద్ద ఆమె ఇప్పుడు ITF WTF ఆడుతుంది. తను కూడా ప్లేయర్ అయ్యి సో ఆ అకాడమీలో పెట్టడంలో ఆ ప్లేయర్స్ ఒక లెవెల్కి పోతుంటే అదొక తృప్తి, ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం అనేది ఇంకెక్కడా రాదన్నట్టు. ఇంకోటి శిశిర్ గారు మీరు అన్నారు స్పోర్ట్స్లో ఏంటంటే చదువులో అందరూ చదువుతాం, గేమ్ ఆడితే ఏంటంటే మీరు క్రికెట్ ఆడుతున్నారు ఎగ్జాంపుల్, ఒక బాల్ ఒక సెకండ్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఆ స్పీడ్, ఆ డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉండాలి. అంటే బ్లాక్ చేయాలా, పుల్ షాట్ ఆడాలా, కింద నుంచి ఆడాలా, ఎయిర్లో ఆడాలని. ఆ డెసిషన్ మేకింగ్ ఏంటంటే చదువులు కూడా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. చదువులో ఏంటో ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ పోతే మనం 3 గంటల పేపర్ ఉంటుంది. దాంట్లో ఈజీ ఏది, టఫ్ ఏది, ఇంకా టఫ్ ఏది చూసి మనం ఫస్ట్ ఈజీ ఆన్సర్ చేస్తాము, నెక్స్ట్ టఫ్ టఫ్. స్పోర్ట్స్లో అలా ఉండదు. ఆ మూమెంట్లో ఆ డెసిషన్ ఆడేసాలి మీరు, అయితే అవుట్ అయిపోతారు. ఇంకోటి ఏం నేర్పించింది స్పోర్ట్స్ నాకు ఏంటంటే, నేను ఎంటెక్ చేసినా బీటెక్ చేసినా కూడా నాకు ఆటలాడుతుండే లైఫ్ అర్థం బాగుంది. అంటే రోజు మ్యాచ్ ఆడతాము, ఓడిపోయినప్పుడు పోయి మా ఎదుటోళ్ళకి కంగ్రాట్స్ చెప్తాం. దాంట్లో మాలో ఉన్న జెలసీ వెళ్ళిపోతుంది. సపోజ్ మేము మ్యాచ్ గెలిచాము, ఎదుటోళ్ళు వచ్చి మాకు కంగ్రాట్స్ చెప్తారు, వీ ఫీల్ గ్రేట్ అబౌట్ అవర్ సెల్ఫ్ అన్నట్టు. ఇదే లైఫ్. జీవితంలో గెలిపోవడం తప్ప నాకు స్పోర్ట్స్ నేర్పించిందంతా. చదువు ఒక ఎడిషన్ అయింది అన్నట్టు, ప్లస్ ఒక జాబ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు అకాడమీలో ఏంటంటే పిల్లలతో డీల్ చేయడం ఒక మంచి ప్రపంచం. చిన్నపిల్లలతో ఆడుతుంటే ఏ రాజకీయాలు ఉండవు, ఏ పాలిటిక్స్ ఉండవు. మంచి మార్నింగ్ వస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, కష్టపడతారు. కొంతమంది అవుట్ స్టాండింగ్గా బాగా ఇట్లా 3 పిల్లలు కష్టపడ్డోళ్ళు ఒక లెవెల్కి వెళ్తారు. కష్టపడిన వాళ్ళు అట్లీస్ట్ బేసిక్స్ నేర్చుకొని ఒక లెవెల్కి వస్తారు. ఆ తృప్తి అనేది టు బిల్డ్ ద కంట్రీ, టు బిల్డ్ ద స్టేట్ అనేది ఒక మంచి సర్వీస్ అనేది అది స్పోర్ట్స్ అన్నట్టు.